ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే లైవ్ వచ్చేస్తుంది కదండి, ఎందుకులేండి వెళ్ళడం, పర్లేదండి. దీనికి బాగా అలవాటు పడిపోతున్నారు కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది. డైరెక్ట్గా వెళ్ళి సహోదరులతో పాటు కూర్చొని సహవాసంలో కూర్చొని చక్కగా ఒకరితో ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని సంఘ సహవాసంలో ఉండింది వేరు. దూరంగా ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు, సత్యవాక్యం అందలేని వాళ్ళు లైవ్ల మీద ఆధారపడవచ్చు, తప్పు లేదు. కానీ అవకాశం ఉండి కూడా చక్కగా ఇళ్లల్లో అలా మంచాల మీద పడుకొని ఇళ్లల్లో కూర్చొని సంఘానికి వెళ్లకుండా ఫోన్ దగ్గర పెట్టేసుకుని లైవ్లో వాక్యం వినేయచ్చులే, లేదా పని ఎక్కడ పోద్దో అనుకుని కొంతమంది పనులు మానుకోకుండా ఆదివారం వచ్చిందంటే పనులు మానుకుని సంఘానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పని ఎక్కడ మిస్ అయిపోద్దో అని ఆలోచించుకొని ఫోన్ పెట్టేసుకుంటున్నారు, పక్కన పని చేసేసుకుంటున్నారు. అది దేవునికి మనం ఇచ్చే పూర్తి విలువేనంటారా? ఆ ఒక్క ఆదివారం పని మానుకున్నంత మాత్రాన మనల్ని పోషించడానికి దేవుడు ఏమైనా చేతకానివాడా? అయ్యో, ఒక్కరోజు నా బిడ్డ నా కోసం పని మానుకుందే, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఆయనకు రాదా? ఎందుకంటే నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి అని చెప్పింది ఎవరండి? దేవుడు కదా. మనకు అన్ని సమృద్ధిగా దయచేయగలిగిన సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. విశ్వాసం మనకుందా?